నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కులగణన సర్వే ఎవరికి వ్యతిరేకం కాదన్న మంత్రి పొన్నం. రాజకీయ కుట్రతోనే అపోహలు సృష్టిస్తున్నారని మండిపాటు. అలెగ్రో మైక్రో సిస్టంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం. సెమీ కండక్టర్ల R&D సెంటర్ ఏర్పాటు. ఫిలిప్పీన్స్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి మృతి. అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన వైద్య విద్యార్థిని స్నిగ్ధ. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. స్టేజ్ 3 ఆంక్షలు. ప్రాథమిక పాఠశాలల మూసివేత. లాస్ ఏంజల్స్లో తలకిందులుగా ల్యాండ్ అయిన విమానం. మంటలు చెలరేగకపోవడంతో తప్పిన ముప్పు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అలెగ్రో మైక్రో సిస్టమ్ కంపెనీ రాష్ట్రానికి రావడం సంతోషకరమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్లకు సంబంధించి R&D సెంటర్ను కంపెనీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. సంస్థ ద్వారా ముందుగా 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలకు అలెగ్రో సెమీకండక్టర్లను సరఫరా చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు వివరించారు. ఫ్యూచర్ మొబిలిటీ సొల్యూషన్ సంబంధించి ప్రపంచ స్థాయిలో కూడా పేరుగాంచిన గ్లోబల్ లీడర్ ఈరోజు అలెగ్రో మైక్రో సిస్టమ్ వారు. వీరు 500 మందిని మొదటగా వారు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటామని, దానికి సంబంధించి రాబోయే కాలంలో ఈవీ అదేవిధంగా సెమీ కండక్టర్స్ సంబంధించిన అంశాలు, ఇక్కడ ఉన్న డిజైన్ కంపెనీస్, ప్రధానంగా పారిశ్రామిక వాతావరణంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వారు ఇక్కడికి రావటం, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవటం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా మలేషియా జట్ల మధ్య ఫిఫా ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు. సికింద్రాబాద్ టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అనేక రకాల హామీలు ఇచ్చారు కదా, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే రాహుల్ గాంధీ పొగడడం ఏంటో, రేవంత్ రెడ్డి జబ్బలు చరుచుకోవడం ఏంటో ఈరోజు అర్థం కాని పరిస్థితి ఉన్నది. మాటలు ప్రజలకు, మూటలు పార్టీకి అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. గతంలో టీఆర్ఎస్ కూడా ఇదే విధంగా పరిపాలించింది. కేసీఆర్ మాటలు ప్రగతి భవన్ దాటేది కాదు. కేసీఆర్ చెప్పినటువంటి పనులు ప్రగతి భవన్ దాటేది కాదు. కానీ ప్రతిరోజు మాటలు మాట్లాడుతుండే. సరిగ్గా మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్ ఈరోజు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణము, రేవంత్ రెడ్డి వ్యవహారము, రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి దోపిడీ, రేవంత్ రెడ్డి అబద్ధాలు, రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు, రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా వివరిస్తున్నటువంటి మాటలు, మక్కి టు మక్కి కేసీఆర్ వ్యవహారం ఏ రకంగా ఉండిందో, కేసీఆర్ ఏ రకంగా మాటలు మాట్లాడేవాడో, కనీసం తెలంగాణ సమాజము ఏమనుకుంటుందో అని ఆయన చూసేవాడు కాదు. ఈయన అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా మర్యాదతో ఉండేటువంటి ప్రజలు. కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి వీళ్ళ మాటలు
ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాధ్యత, మాటలు మాట్లాడేటువంటి బాధ్యత కేటీఆర్కి ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక నేను తిట్టాను, ఇక నాది చాదు నువ్వు తిట్టు అని. ఒక దిక్కు రేవంత్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేసినట్టుంది కేసీఆర్, మరొక దిక్కు తన కొడుకుకు ట్రాన్స్ఫర్ చేసినట్టుంది. ఈరోజు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తున్నానని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు, జాబ్ క్యాలెండర్ అడుగుతూ ఉన్నారు, నోటిఫికేషన్లు అడుగుతూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా 17 నోటిఫికేషన్లు ఇచ్చి ఆ ప్రభుత్వము ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. వీరు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఒకటి కూడా ఇవ్వలేదు, కానీ ఉద్యోగాలు ఇచ్చానని జబ్బలు చరుచుకుంటున్నాడు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీతో కలిసిపోయాడు. ఈరోజు అదే అశోక్ నగర్లో లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ప్రతిరోజు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి, మోసపోతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం మభ్యపెడుతున్నటువంటి మాటలు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పోయినప్పుడు ఏ పరిస్థితి ఉండిందో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పరిస్థితి ఉండిందో, అదే చిక్కడపల్లి లైబ్రరీ వద్ద అదే పరిస్థితి ఉన్నది. పరిస్థితుల్లో మార్పులు రాలా, నిరుద్యోగుల ఆవేదనలో మార్పు రాలా. కానీ ఈరోజు ఏదో పొడి చేసినట్టు మహారాష్ట్రలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము. రైతుల ఆవేదన, అప్పుడు కూడా ధాన్యం కొనుగోలులో వైఫల్యము, టీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు కూడా అదే వైఫల్యం కొనసాగుతూ ఉంది. వీళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు, ప్రతి రూపాయి ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు, కనీసం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు వైఫల్యం చెందింది, ఇప్పుడు వైఫల్యం చెందింది. రైతుల ఆవేదన మరి అదే విధంగా ఉంది. ఈరోజు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా రైతులకు సంబంధించి అమలు కాలనటువంటి పరిస్థితి. రైతు భరోసా ఎకరానికి 15,000, 15 పైసలు రాలా. రేవంత్ రెడ్డి గారు, ఎకరానికి మీరు 15 పైసలు కూడా ఇవ్వలే, 15,000 పక్కన పెట్టు. కౌలు రైతులకు 15,000, కౌలు రైతులకు కూడా 15 పైసలు రాలే, 15,000 పక్కన పెట్టు. రైతు కూలీలకు 12,000. ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. రైతులకు బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎన్ని పంటలకు మీరు హామీ ఇచ్చారు బోనస్ ఇస్తామని? సుమారు 10 రకాల పంటలకు పత్తి మీద 500 బోనస్, ధాన్యం మీద 500 మంది బోనస్, పసుపు మీద 500 మంది బోనస్, 500 రూపాయల బోనస్, అనేక రకాల హామీలు బోగస్ బోనస్ పేరు మీద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈరోజు సన్నధాన్యం అని అది కూడా ఇస్తున్న పరిస్థితి లేదు, ఇచ్చే సత్తా కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వ్యవసాయం పూర్తిగా అయోమయ పరిస్థితిలో ఉన్నది. అధికారంలోకి వచ్చినటువంటి 2వ రోజే రైతుల రుణాన్ని మాఫీ చేస్తాడు. 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ నాడు మాఫీ చేస్తానని ప్రకటించాడు. సోనియా గాంధీ జన్మదినం వీడియోలు ఉన్నాయి, అన్నీ మీ టీవీ ఛానల్లో ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. 2 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తానటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు 11 నెలలు పూర్తయినా
ఇంకా అరకొర మాత్రమే చేశారు. ఈరోజు తెలంగాణలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు పూర్తిగా పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది. వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో రహదారిపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలోని 15 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వీరిని పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం మరో 5గురిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరీంనగర్ నుంచి అలంపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాద స్థలం నుంచి లారీని పోలీసులు తొలగించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం డీఏపీ బస్తా ధర 1050 రూపాయలు ఉంటే పత్తి క్వింటా ధర సగటున 9000 రూపాయలు పలికింది. అదే డీఏపీ ధర ఇప్పుడు 1350 రూపాయలు పలికితే పత్తి ధర సగటున 7000 రూపాయల లోపే ఉంటుంది. ఎరువుల ధరలు పెరిగినట్లు పత్తి ధర పెరగకపోగా తగ్గడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడులు భారమై మద్దతు ధర దక్కట్లేదని అంటున్న అన్నదాతల ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. ఆదిలాబాద్ జిల్లా పత్తి పంట సాగులో ప్రసిద్ధి పొందింది. మేలి రకమైన నాణ్యతతో కూడిన పంట ఖండాంతర ఖ్యాతి గడించింది. అందుకే ఇక్కడ మార్కెట్కు అమ్మకానికొచ్చే సరుకును ఎగుమతి చేసేటప్పుడు ఇతర ప్రాంతాల్లోని సరుకుతో కలిపి విక్రయించడం ద్వారా మంచి ధరనే లభిస్తుందనే మాట వ్యాపార వర్గాల నుంచే వినిపిస్తోంది. కానీ పంట రైతుల దగ్గర ఉన్నప్పుడు కాకుండా వ్యాపారుల దగ్గర చేరిన తర్వాత ధరలు పెరగడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఫలితంగా వచ్చే లాభం రైతులకు కాకుండా వ్యాపారులకు లబ్ధి చేకూరుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గినట్లు పంట మద్దతు ధర లభించడం లేదు. దాంట్లో శాస్త్రీయత అనే విధానమే లేదు. జాతీయ అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల పేరిట మాయాజాలం సాగుతోంది. 3 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా పత్తి ధర 9500 రూపాయలు పలికింది. అదే పత్తికి ఇప్పుడు 6500 రూపాయల నుంచి 7000 రూపాయల మధ్య పలుకుతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పత్తి ధర పెరగాల్సింది పోయి తగ్గడం ఏమిటనే రైతుల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. ఈ సంవత్సరం అయితే బాగా రేట్లు తక్కువ ఉన్నాయి పత్తిలో. మేమైతే ఇప్పుడు బాగా లాస్ లో ఉన్నాం. వర్షాలతోటి పత్తులు ఎండిపోవడం జరిగింది. మార్కెట్కి వచ్చి చూస్తే ఇక రైతుకు రేట్లు లేవు. మా బతుకులు ఎట్లా బతకాలా సార్ మేము? సరే వ్యవసాయదారులు లేకుంటే రాజరికం రైతులంతా లేకుంటే ఇలాంటి ఎటు పోతారు, ఏం చేస్తారు, ఏం తింటారు? రైతుల మీద ఇంత కోపం ప్రతి ఒక్కరికి అయింది సార్. మరి రైతు ఎట్లా బతకాలా? రైతు లేకుంటే వీళ్ళెంత ఎట్లా బతకాలా? రైతే కదా రాదంటున్నారు, కానీ రైతుని అడుగులేసి తొక్కుతున్నారు. యూరియా కానీ డిఏపి కానీ మందులు కానీ అవేమో సంవత్సరం పెరుగుతూ పోతున్నది. మరి 4-5 సంవత్సరాల క్రితమేమో డిఏపి యూరియానేమో 300-400 రూపాయలు ఉండే బ్యాగు. మరి ఇప్పుడేమో దాదాపు 1000-1500 రూపాయలైంది. సెంట్రలే నిర్ణయిస్తున్నది కదా. మరి రైతులకు న్యాయం చేయాల్సింది పోయి మరి వ్యాపారస్తులకు సపోర్ట్ చేయబట్టి మరి రైతులు సంవత్సరం పత్తి పండించే పరిస్థితి లేకుండా పోయింది. నేను పండించిన పత్తిని సీసాయి తీసుకొస్తే 15 మైచర్ చూపిస్తే కూడా రిజెక్ట్ చేసిండ్రు. రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ ఇలాంతా దోపిడి దొంగలు చేసి రైతుల్ని మోసం చేస్తున్నారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామని. తేమ నాణ్యత పేరిట సీసీఐ కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండటంతో వ్యాపారులకు కలిసొస్తోంది. గత్యంతరం లేక వ్యాపారులు నిర్ణయించిన ధరలకే రైతులు సరుకు విక్రయించుకోవాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తి నాణ్యమైనదే అని అంగీకరిస్తున్న వ్యాపారులు కేంద్ర ప్రభుత్వం ఎగుమతిని ప్రోత్సహించకపోవడంతోనే ధరలు పతనమవుతున్నాయని చెబుతున్నారు. రైతులకు మంచి ధరలు రావాలంటే ప్రైవేటు సంస్థలకు రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదనల్ని వ్యాపారులు తెరపైకి తెస్తుంటే
అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమన్నట్లు మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా రైతుల గోడు ఎవ్వరికీ పట్టడం లేదు. మిల్లులలో వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇచ్చి మనం ఎక్స్పోర్ట్ సైడ్ ప్రయత్నం చేసినప్పుడు మనకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనం ఆ సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నాం. మనము బట్టలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనం బట్టలు విదేశాలకు ఎక్కువ అమ్మడానికి ప్రయత్నం చేస్తే మనకు మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనకు కొన్ని నిబంధనలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చినట్టయితే మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటుంది. క్వాలిటీ పరంగా చూస్తే ఇండియాలో మంచి క్వాలిటీ ఉంది కాబట్టి అది కాకుండా మన అదిలా ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ పరంగా ప్రోత్సాహం ఉంటే ఇంకా ధరలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. గత 3 సంవత్సరాల్లో చూస్తే అయితే 8,000 నుంచి 9,000 మధ్య అనేది ప్రైవేట్ వ్యాపారస్తులసే ఆఫర్ ప్రైస్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారంగా మనకు పత్తికి ప్రైవేట్ బహిరంగ మార్కెట్లో 6,900 అనేది ప్రస్తుతము ధర పలుకుతున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా సీసీఐకి మాత్రమే 6-7% అనేది ఇన్సెంటివ్ ఉంది. ప్రైవేటు వ్యాపారస్తులది ఏంటంటే ఓపెన్ మార్కెట్ దాని ప్రకారంగా రేటు నిర్ణయించబడుతుంది. రైతులు పంట అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చినప్పుడు తెర మీదకు వస్తున్న ప్రభుత్వ నిబంధనలు, అంతర్జాతీయ హెచ్చుతగ్గులు సీజన్ ముగిసిన తర్వాత ప్రస్తావనకు రాకుండా పోతోంది. ప్రభుత్వాలు సైతం రైతులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా తెల్ల బంగారం పండించే పత్తి రైతు బతుకు పొగజూరుతోంది. మార్కెట్లో ఏ సరుకును తీసుకున్నా దాని ఉత్పత్తి విక్రయాలపై డిమాండ్ ఆధారపడి ఉంటుంది. పత్తి విషయంలో దానికి భిన్నంగా సాగుతుంది. పంట పండినా పండకపోయినా ఆశించినట్టు మద్దతు ధరలో పెరుగుదల కనిపించట్లేదు. కారణమేంటని ఆరా తీస్తే అంతర్జాతీయ స్థాయిలో నమోదయ్యే హెచ్చుతగ్గుల ప్రభావం అనే సమాధానం వస్తుంది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా పత్తి రైతుల బతుకుల్లో నూతన కాంతి ఎప్పుడు వెల్లువిరుస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. భగవాన్ బిర్సా ముండా, వీర్ సిడో కన్హు, చాంద్ భైరవ్, తిల్కా మాంఝీ, నీలాంబర్, పీతాంబర్ వంటి ఎందరో హీరోలు జార్ఖండ్ను గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న జార్ఖండ్ ప్రజలు దేశ ప్రగతికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం, రజతోత్సవం కార్యక్రమంలో సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో జార్ఖండ్ కొత్త శిఖరాలకు చేరుకోవాలని, అక్కడి ప్రజల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని పార్లమెంటు వద్ద ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అక్కడ ఉన్న కళాకారుల సాంప్రదాయ డోలు వాయించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉదయం 8 గంటల నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP-ని 3ని అమల్లోకి తీసుకొచ్చింది. పొగమంచు తీవ్రతను గురువారం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరగడం సహా వందలాది విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో GRAP-3 నిబంధనల ప్రకారం BS3కి చెందిన పెట్రోల్ వాహనాలు, BS4 కేటగిరీకి చెందిన డీజిల్ వాహనాలు ఢిల్లీలోని కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోకి అనుమతించారు. జాతీయ భద్రత, ఆరోగ్య కేంద్రాలు, ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణాలు మినహా మిగిలిన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం అమల్లోకి తెచ్చారు. 5వ తరగతి వరకు పిల్లలకు నేటి నుంచి వ్యక్తిగత తరగతుల హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. వారికి ఆన్లైన్ పాఠాలు నిర్వహించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి విజయం సాధించింది. కొత్త మేయర్గా ఆప్కు చెందిన కౌన్సిలర్ మహేష్ కుమార్ ఖించి ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్పై 3 ఓట్ల స్వల్ప మెజార్టీతో మహేష్ కుమార్ గెలుపొందారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగింది. కరోల్బాగ్లోని దేవ్నగర్ కౌన్సిలర్గా ఉన్న మహేష్ ఖించికి 133 ఓట్లు రాగా కిషన్ లాల్కు 130 ఓట్లు వచ్చాయి. మొత్తం 265 ఓట్లు పోలవగా 2 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3వ మేయర్గా మహేష్ ఖించి రికార్డు సృష్టించారు. మేయర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత డిప్యూటీ మేయర్ రేసు నుంచి బీజేపీ వైదొలిగింది. ఫలితంగా ఆప్ నేత రవీందర్ భరద్వాజ్ పోటీ లేకుండా డిప్యూటీ మేయర్గా ఎంపికయ్యారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్లోని ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఆప్, బీజేపీ మధ్య పోరుతో వాయిదా పడుతూ వచ్చాయి. కొత్త మేయర్ 5 నెలలు మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఓ చిన్న విమానం తలకిరిందులుగా ల్యాండ్ అయిన అదృష్టవశాత్తు అందులో ఉన్న 2 ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత మంటలు చెలరేకపోవడంతో విమానంలో ఉన్న వారి ప్రాణాలు దక్కాయి. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. విమానం నుంచి ఆ 2 స్వయంగా బయటకు వచ్చారని అధికారులు చెప్పారు. స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా నిరాకరించారని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అన్ని పెద్ద రాష్ట్రాల కన్నా కూడా వరి పండించేటటువంటి ట్రెడిషనల్ స్టేట్స్ హర్యానా, పంజాబ్ కంటే కూడా ఎక్కువ ఎకరాలతోటి పాటు ఎక్కువ ఉత్పత్తిని సాధించినటువంటి సంవత్సరంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గతంలో 146 లక్షల టన్నులు ఉన్నటువంటి 1,46 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఉత్పత్తి రికార్డు. అది అప్పుడు సెకండ్ ఉండేవాళ్ళం దేశంలో. ఈనాడు భారతదేశంలో 1,53 లక్షల దిగుబడి అంచనాతోటి భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. దానికి తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. దీనిలో గతంలో సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లోనే ఉండేది. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. కారణం, సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం, పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. దానివల్ల ఈనాడు సన్న రకాల పంట అధికమైంది. గతంలో దొడ్డు రకాలు 41 లక్షల ఎకరాల్లో ఉండేది. ఈ సంవత్సరం కేవలం 26 లక్షలకు పడిపోయింది. సన్నధాన్యాలే ఎక్కువ ఎకరాల్లో పండించడం వలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని అవసరాలే కాకుండా, మన రాష్ట్ర ప్రజల అవసరాలే కాకుండా, దేశ అవసరాలు, ఇతర దేశ అవసరాలకు కూడా మన సన్నధాన్యం పోయే అవకాశం వచ్చింది. దానివల్ల ఈరోజు మార్కెట్లో ధాన్యానికి మనం బోనస్ ఇచ్చేదానికంటే కూడా ప్రైవేటు వ్యాపారస్తులు, మిల్లర్స్ కానీ పోటీపడి కల్లాల్లోనే మాయిశ్చర్ ఎంతున్నా కూడా కొనే అవకాశం వచ్చింది. మనమేమో కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలకు అనుగుణంగా FCI నియమించినటువంటి నిబంధనలు 17% మాయిశ్చర్కే మనం కొనాలి. దానివల్ల ప్రైవేట్ మిల్లర్స్కి, డయ్యర్స్ వాళ్ళ మిల్లర్లు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంత మాయిశ్చర్ ఉన్నా డైరెక్ట్గా కల్లంలోనే కొని తీసుకెళ్లే అవకాశం వచ్చింది. రైతులందరూ కూడా ఈనాడు ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం కూడా వచ్చింది. గతంలో ఇదే రోజుకి కేవలం ఆ ప్రభుత్వంలో
4555 పర్చేసింగ్ సెంటర్స్ మాత్రమే ఓపెన్ చేశారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 7411 కేంద్రాల్లో ఈనాడు కొనుగోలు జరుగుతూ ఉంది. గతంలో ఇదే రోజుకి 17 జిల్లాల్లో మాత్రమే కొనుగోలు ప్రారంభమైంది. ఈరోజు 25 జిల్లాల్లో కొనుగోలు జరుగుతూ ఉంది. గతంలో ఈ రోజుకి సేకరించినటువంటి ధాన్యం పోయిన ఇదే రోజున 9,30,00,000 మెట్రిక్ టన్నులు, 9.35 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ఈ సంవత్సరం 9.58 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజుకి కొనుగోలు చేయడం జరిగింది. అందుట్లో 7,7.49 దొడ్డు రకాలు, 2.9 సన్నాలు. గతంలో ఇదే రోజుకి 2,060 కోట్లు మాత్రమే విలువ కలిగినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం 2,222 కోట్ల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈ రోజుకి. అదేవిధంగా రైతుకు చెల్లించింది గతంలో ఇదే రోజున కేవలం 422 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ రోజుకి ఈ ప్రభుత్వం చెల్లించింది 622 కోట్లు. గతంలో బోనస్ అనేది లేదు, కానీ మేము ఇప్పుడు సన్న రకాలన్నిటికీ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. బోనస్ చెల్లింపు కూడా మొదలైంది. కాబట్టి దయచేసి ఇన్ని వాస్తవాలను కళ్ళ ముందు పెట్టుకొని అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి, అధికారం కావాలనుకొని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి, ఆ ప్రబుద్ధులు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం వాతావరణం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడటం. ఈ యొక్క మొదటి రోజు నుంచే, ఈ నెల మొదటి వారం నుంచే దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది. అయినా సరే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సుమారు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణలో ఎన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయో కుడి ఎడంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కొనుగోలు జరుగుతుంది.